అదృష్టవశాత్తు వాటి గురించిన ఒక తర్కం నాకు బోధపడింది. తర్కం బోధపడింది, తత్వం బోధపడింది. అదంటే కొంచెం వివరణాత్మకంగానే చెప్తాను, ప్లీజ్. అందరికీ ఉపయోగపడేది కాబట్టి. ఇప్పుడు ఒక ప్రక్రియను ఆలోచించండి. నిజమే, ఒక స్మోక్ చేస్తేనో, ఒక డ్రింక్ తీసుకుంటేనో, ఒక డ్రగ్ తీసుకుంటేనో శరీరానికి ఉత్ప్రేరకంగా అనిపించి అప్పుడున్న మామూలు స్థితి నుంచి కొంచెం హైప్ అయ్యి ఆ టైంలో ఏదో వచ్చే ఆలోచనలు రాసేస్తామేమో అనుకుంటాం. కానీ అప్పుడేం మెదడు అంత సమతుల్యంగా ఉండదండి. ఆలోచన అనేది మామూలు మన మెదడు బాగున్నప్పుడే వస్తుంది. ఇదేంటంటే న్యూ నార్మల్సీ. సిగరెట్ తాగేసినా, మందు తాగినా మన బాడీ అది నార్మల్ అనుకుంటుంది. కాబట్టి ఆ న్యూ నార్మల్సీలోకి వెళ్ళి ఇప్పుడు నేను నార్మల్గా ఉన్నాను, నార్మల్గా ఆలోచిస్తున్నాను అన్న ఒక మానసిక స్థితిలో పాటలు రాస్తారు అంతే. కానీ దీని వెనక లోతు తీసుకుంటే ఎందుకు ఆనందం వస్తుంది? ఆనందం అనేది కొన్ని హార్మోన్లు రిలీజ్ అవ్వడం వల్ల ఆనందం అన్న భావన కలుగుతుంది. డోపమైన్ అంటారు, ఎడ్రినల్ హార్మోన్స్ అంటారు, ఏవో అంటారు కదా. వాటి కోసం ఏం చేస్తున్నాం? ఒక రసాయనాన్ని శరీరంలోకి పంపుతున్నాం కదా. ఒక రసాయనాన్ని శరీరంలోకి పంపడం వల్ల అది మన గ్రంథుల్లో ఉన్న డోపమైన్ లాంటి హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల ఆ సిగ్నల్ మెదడుకి వెళ్ళి, అరే నువ్వు ఇప్పుడు ఆనందపడుతున్నావు అని ఒకటి మెదడు చెప్తే అప్పుడు మనం ఆనందం అని మన ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తే ఆనందాన్నే మనం క్రియేట్ చేసుకుంటే అది గ్రంథుల్ని ప్రేరేపించి ఆ డోపమైన్ రిలీజ్ చేస్తుంది కదా. ఏదైనా మన మైండ్ కంట్రోల్. అప్పుడు మనం రకరకాల మందికి రకరకాల. నాకు అడ్వెంచర్ అంటే ఆనందం. 10 రోజుల క్రితమే బంగీ జంప్ చేసి వచ్చాను లడాఖ్లో. ఈయన యాక్టింగ్లే కాదు, లిరిసిస్టే కాదు, డ్యాన్స్ చేయడమే కాదు, అందరినీ ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ బంగీ జంప్ కూడా చేశారా? సరిపోయింది. బంగీ జంప్ లేదా మీకు నిజంగానే? లేదండి. అయ్య బాబాయ్. లాస్ట్ ఇయర్ స్కూబా డైవింగ్ చేశాను. ఎక్స్పెరిమెంట్ చేయాలని బాగా ఉంది మీకు యాక్చువల్లీ. అంటే జీవితాన్ని చివరి అంచు వరకు ఆనందించాలి. అలా ఈ ఎలా అయినా రోలర్ కోస్టర్ రైడ్స్ వాటి మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ట్రెక్కింగ్స్ ఇష్టం. ఇలా రకరకాల వీటి ద్వారా కూడా ఆ డోపమైన్స్ని, ఆ అడ్రినల్ హార్మోన్స్ని మనం రిలీజ్ చేసుకోవచ్చు. అది గనక వ్యసనం అయితే ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకుండానే ఆనందిస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇది ప్రాసెస్. ఇది నాకు కొంచెం తక్కువ వయసులో తెలియడం వల్ల వాటి వైపుకి వెళ్ళలేదు. అంటే ఒక 2 పెగ్గులు 3 పెగ్గులు వేసుకున్న వాళ్ళు ఏ స్థితిలో ఆనందిస్తారో, ఏ స్థితిలో హై అవుతారో అది నేను కాస్త కళ్ళు మూసుకుంటేనే అంత హై అవ్వగలను. అందుకని వాళ్ళ పక్కన కూర్చున్నా నాకేం ఆక్వర్డ్గా అనిపించదు. వాళ్ళు తాగుతున్నా వాళ్ళతో పాటే ఎంజాయ్ చేస్తున్నాను. అదే స్థాయిలో మీరు హైప్గా ఉంటారు కాబట్టి లెవెల్ సరిపోతుంది. ఇంకొంచెం వాళ్ళకే తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ 2024 ఎలక్షన్స్కి లిరిసిస్టులు అందరూ కూడా రాజకీయ పాటలు ఎంతో కొంత రాసి వాళ్ళ రాజకీయ ఏమంటారు ఆ జ్ఞానాన్ని కూడా 10 మందికి పంచగలిగే అవకాశం వచ్చింది. మీరు ఆల్మోస్ట్ అన్ని పార్టీల వాళ్ళకి రాసినట్టున్నారు. అన్ని పార్టీల కంటే ఎత్తు 2019లో ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా అని చెప్పి అవును జనాల కోసం కూడా రాశాను. అయ్యో ఒక లైన్ పాడరు ప్లీజ్. ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా, ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా, సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా, బురిడీల కోసం బుద్ధి లేకుండా ఓటేస్తావా, కన్న బిడ్డలా రేపటిని మింగేసి కాటికెళ్ళి సుఖపడతావా, ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా. అన్ని పార్టీలకి రాసేసిన తర్వాత నా పార్టీకి నేను రాసుకున్నాను. కానీ ఎస్పెషల్లీ రాజకీయ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏది జరిగినా మీద ఒక పాట ఖచ్చితంగా ఉంటుంది అనేది నేను విన్నాను. నిజమేనండి? అవునా? అంటే ఆ పార్టీ మొదట్లో రాసిన పాట కాబట్టి జెండా పాటగా పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలు అంటే మౌలిక విలువలు ఏంటనేది అప్పట్లో చర్చించినప్పుడు రాసిన పాట అన్నమాట. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా, హుయ్
గండర 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 గండ గాండ్రిస్తూ ఉన్నది జనసేన జెండా హుయ్. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా అని వస్తూ ఉంటుంది. ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా. ఇలా ఆ జెండా, ఆ తెల్లని జెండా మీద ఉన్న ఆ ఎర్రటి స్టారు, దాని ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ మొత్తం చరణాల్లో వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ప్రపంచ స్థాయిలో అనంత శ్రీరామ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని చాలా చక్కగా, అయ్యో భలేవారే అలా అనకండి, ఈజీగా గుర్తుపడతారు. మీరు రాసిన పాటలు, మీ బిద్బత్త లాంటిది డెఫినెట్గా జనాలు గుర్తుపడుతున్నారు, దాని గురించి కాదు. బట్ ద థింగ్ ఈస్, మీరు కనీసం ఒక యాటిట్యూడ్ మీరు మెయింటైన్ చేయరు, ఏది మీరు కామన్ మ్యాన్ ఉన్నట్టే ఉంటారు. ఎందుకు అలా అంటే ఏం చెప్తారు? ఆఖరికి జుట్టు రంగు కూడా అయిందండి. అదే కదా, తెలియకుండానే చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. బయలుదేరి ఏంటంటే అవతల వాళ్ళు కంగారు పడకుండా ఉండాలని చెప్పి మనకి ఇంచుమించు 10 నిమిషాల్లో వస్తామని తెలుసు, 5 నిమిషాల్లో ఉంటామండి అని అప్రయత్నంగానే చెప్తాం. ఇందాక మీరు నాకు చెప్పినట్టు, ఇందాక నేను నిజమే చెప్పాను, 5 లోపల వస్తున్నారు, మీరు ఎప్పుడు వచ్చారు? 5:30 రాలేకపోయాను అంతే. మీ ఆఫీస్ చుట్టూ ఇంత సాంద్రమైన ట్రాఫిక్ ఉంటుందని నేను ఊహించలేదు అంతే. ఒక యూటర్న్ తీసుకోవాలంటే 2 నిమిషాలు పట్టేస్తుంది మీకు. మీకు అబద్ధం చెప్పనండి, ఎందుకంటే కాదు